భారత జట్టులో చోటు కోల్పోయిన వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీ మ్యాచులలో బిజీగా ఉన్నప్పటికీ ఈసారి ఆయన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. గత 2 సార్లు ఆస్ట్రేలియా గడ్డపై భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన పుజారా ఈసారి ఆటగాడిగా కాకుండా కామెంటర్ గా ట్రోఫీలో పాల్గొంటున్నారు. హిందీ కామెంటరీ ప్యానెల్లో భాగస్వామ్యమవుతున్న పుజారా తన అనుభవంతో క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నాడు. ఈ నెల 22న మొదలవనున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరగనుంది. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఆసక్తికరమైన కథనాలు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పుజారాకు ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా 2018-19 సీజన్ లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్లలో 74.42 సగటుతో 521 పరుగులు చేసి 3 సెంచరీలు, 1 అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. ఈ సిరీస్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచిన అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సైతం గెలుచుకున్నాడు. అలాగే 2020-21 సీజన్ లోనూ అతడి ప్రదర్శన కొనసాగింది. ఆ సిరీస్ లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన పుజారాకు ఆస్ట్రేలియా గడ్డపై మొత్తం 11 టెస్టుల్లో 993 పరుగులు ఉన్నాయి. ఇందులో 3 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజాగా పుజారాకు భారత జట్టులో చోటు దక్కలేదు. 2023 నుంచి అతడు జట్టుకు దూరం అవ్వడం జరిగింది. గత 4 ఏళ్లలో ఆడిన 28 టెస్టుల్లో అతడి సగటు 30 కంటే తక్కువగా ఉండడమే దీనికి కారణం. కేవలం 1 సెంచరీ మాత్రమే సాధించగలిగాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు మేనేజ్మెంట్ పుజారాను పక్కన పెట్టి అతడి స్థానంలో శుభన్ గిల్ ను ఎంపిక చేసింది. ఆటగాడిగా మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో పుజారా తన అనుభవాన్ని కామెంటరీ బాక్స్ ద్వారా పంచుకునేందుకు ముందుకొచ్చాడు. పుజారా కామెంటర్ గా మారుతున్న వార్త తెలిసిన నెటిజన్లు పాపం పుజారా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. క్రికెట్ కెరియర్ లో ఎన్నో కఠిన సందర్భాలను ఎదుర్కొన్న పుజారా తన కొత్త ప్రయాణాన్ని విజయవంతం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకప్పుడు జట్టుకు విజయాలు అందించిన పుజారా ఇప్పుడు కొత్త పాత్రలో కనిపించనున్నాడు. ఇది అతడి కెరియర్ లో మరో ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు.